హిందూ ధర్మాన్ని కాపాడుతామని ప్రార్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చేటువంటి విజయవాడ మహానగరంలో పుష్కరాల వసతుల కోసం ఉన్న పేరుతోటి విజయవాడలో ఉండేటువంటి హిందూ దేవాలయాలను చాలా దారుణంగా అపమానకరంగా కూల్చివేస్తూ ఉన్నారు. ఇళ్లను తీసివేయడము, ప్రభుత్వ కార్యాలయాలను తీసివేయడం అనేది వేరే విషయం. ప్రజల విశ్వాసము, భక్తి, శ్రద్ధ, శాస్త్రము వీటితో ముడిపడి ఉండేటువంటి దేవాలయాలని చాలా దారుణంగా బ్లొక్లేలు పెట్టి, డోజర్లు పెట్టి తీసేయడం అనేటువంటిది మత విశ్వాసాలను గాయపరచటము, కించపరచటము, అక్కడ ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగము చాలా అమానవీయంగా ప్రవర్తిస్తూ ఉన్నది. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అనుసరించి దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి దేవీ దేవతలకు ప్రాణము ఉన్నది. అలా ప్రాణంతో ఉండే దేవీ దేవతలను నృత్య ధూపదీప నైవేద్యాలు లేకుండా ఆటంకపరచడం కానీ, లేదా విగ్రహాలను పెకలించి ట్రాక్టర్లలో వేసి తరలించడం కానీ, లేదా తీసుకుపోయి ఇంకెక్కడో దాచిపెట్టడం కానీ చేయటం అనేది అది కేవలము చాలా నేరపూరితమైనటువంటి చర్యగా మేము పేర్కొంటూ ఉన్నాం. ఇది చాలా దారుణమైన విషయం. గుజరాత్లో కూడా అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలని, రహదారుల్ని వెడల్పు చేయవలసి వచ్చినప్పుడు అన్ని మతాలకు చెందిన పెద్దలని కూర్చోబెట్టి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించి నష్టపరిహారాన్ని చెల్లించి వాళ్ళ సమయం ఇచ్చి వాటన్నింటినీ కూడా తరలించి రోడ్లు వెడల్పు చేశారు. ఇప్పుడు కూడా విజయవాడలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక పద్ధతిని పాటించండి. ప్రజల మనోభావాలని, విశ్వాసాలని పరిగణనలోకి తీసుకోండి. దేవీ దేవతల పట్ల మీరు ఎప్పుడు కూడా ఈ రకంగా ప్రవర్తించవద్దని చెప్పి రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాలకు, అధికార యంత్రాంగానికి మేము సూచన చేస్తూ ఉన్నాం. అక్కడ విజయవాడ కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాలు అనేటువంటివి చాలా ప్రాచీన కాలంగా అక్కడ పూజించుకుంటున్నారు. సీతమ్మ వారు వచ్చారు, అక్కడ స్నానం చేశారని చెప్పి విశ్వాసం. అటువంటి పురాణ ప్రశస్తి ఉండేటువంటి దాన్ని తొలగించారు. అలాగే పక్కనే శనేశ్వర స్వామి దేవాలయం, దాన్ని తీసివేయబోతున్నారు. దాని పక్కనుండే గుడిని కొట్టేశారు. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి అర్జునుడు తపస్సు చేసినటువంటి స్థలం, అసలు విజయవాటిక అనేటువంటి పేరు, విజయవాడ అనే పేరు ఎందువల్ల వచ్చిందో దానికి సాక్షిభూతంగా ఉండేటువంటి దాన్ని తొలగించబోతున్నారు. ఇప్పటికీ 45 దేవాలయాలు తీసేశారు. మీరు చట్ట ప్రకారమే చేసేటప్పుడు అర్ధరాత్రి ఎందుకు రావాలి? దేవాలయాల కమిటీలో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు ఎందుకు చేయాలి? ఆ దేవాలయాల్లో ఉండేటువంటి వస్తువులు కూడా తీసుకోలేకుండా బీరువాలు కొట్టేస్తారు, కిరీటాలు కొట్టేస్తారు, ఆభరణాలు తీసేస్తారు. మొత్తం దేవాలయ వ్యవస్థనంతా ధ్వంసం చేసి ఒక శ్మశానంలాగా తయారు చేస్తున్నారు. ఇదేమే అభివృద్ధి అండి? కాబట్టి ఏ మతానికి చెందినటువంటి ప్రార్థనా మందిరమైనా దాన్ని గౌరవించవలసిన పద్ధతిలో గౌరవించాలి. అందరూ మెచ్చుకునే పద్ధతిలో పనిచేయాలి. కానీ మా చేతిలో అధికారం ఉందని చెప్పి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడండి. గాలి జనార్దన్ రెడ్డి అక్కడ దేవాలయాన్ని కూల్చేశాడు అనంతపురం జిల్లాలో. ఏమైంది తర్వాత? ఆ దేవాలయాన్ని కూల్చేసిన పాపం ఈరోజు అనుభవిస్తున్నాడు. ఎవరెవరు దేవాలయాలు కూల్చారో వాళ్ళందరూ అనుభవించారు. ఈరోజు విజయవాడలో ఏమనుకుంటారంటే, మా మాట కాదు, ఈ దేవాలయాలన్నీ కూల్చారు. ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూల్చారు. ఆంజనేయ స్వామి దేవాలయాన్ని జోలికి ఎవరూ రారు. నేషనల్ హైవేలో 4-వే వేసేటప్పుడు కూడా ఆంజనేయ స్వామి దేవాలయం వస్తే మన వెలిమినేడు కూడా ఉంది నల్గొండ జిల్లాలో. రోడ్డు డిజైన్ మార్చుకున్నారు తప్ప దేవాలయాన్ని దాకలేదు. అటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఎంత అహంకారం ఉంటే కూలుస్తారండి. నిన్న బాలకృష్ణకి యాక్సిడెంట్ కావడానికి కారణం ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చడమే అని చెప్పి విజయవాడలో అనుకుంటారు. కావాలంటే విచారించండి. ఇక్కడ ఆగుతారా? ఇంకా కూడా చాలా జరగాలని కోరుకుంటారా? ఇంత అహంకారం పనికిరాదు. దేవీ దేవతలు కూడా మాకు లెక్కలేదు, మేము వాళ్ళను కూడా అధిగమించగలిగినట్టు అహంకారం ఉంటే మాత్రం అది దేవీ దేవతలు క్షమించరు. దానికి పర్యవసానం ఎంతటి వాళ్ళైనా అనుభవించవలసి వస్తుందని మాకే ఎవరి పట్ల ద్వేషం లేదు, రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మీకు ఇప్పుడు కూడా దేవాలయాలు తరలించాలంటే అన్ని మతాల వాళ్ళని, హిందువుల్ని పిలవండి, క్రైస్తవులు పిలవండి, సిక్కుల్ని పిలవండి, ముస్లింల్ని పిలవండి, వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఏవేవి తీసేదలుచుకున్నారో, తొలగించదలుచుకున్నారో అవన్నీ సూచి తయారు చేసి
ప్రత్యామ్నాయ స్థలం చూపించి నష్టపరిహారం ఇచ్చి వాటన్నింటినీ గౌరవప్రదంగా తొలగించేటువంటి పని చేయండి. అది చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తే ఒకవేళ ప్రజల్ని మీరు పోలీసులు పెట్టి అణచవచ్చు, పోలీసులు పెట్టి భయపెట్టచ్చు, మీరు మీ అధికార యంత్రాంగాన్ని చూపించి భయపెట్టచ్చు. కానీ దేవుడు మాత్రం మీకు భయపడడు, ఆంజనేయుడు భయపడ్డు, వెంకటేశ్వర స్వామి భయపడ్డు, కనకదుర్గమ్మ భయపడదు. వాళ్ళందరి అగ్నికి మీరు దగ్ధమై ఆహుతి అయిపోతారనేటువంటి విషయం మొహమాటం లేకుండా చెప్తున్నాం. మీరు సదావర్తి భూములు అమ్ముకుంటుంది, దేవాలయాల భూములకు రక్షణ లేదు, సత్రాల భూములకు రక్షణ లేదు, దేవాలయాలకు రక్షణ లేదు. ఇక్కడ మన హైదరాబాద్లో ఇక్కడ మన మెట్రో బ్రిడ్జి నిర్మాణం చేశారు. రోజు గవర్నర్ వచ్చి ఇక్కడ ఖైరతాబాద్లో మన సోమాజి కూడా ఆంజనేయ స్వామి దేవాలయం పూజ చేసుకుంటారు. మెట్రో వేస్తే కూడా దేవాలయం ఎందుకు తొలగించలేదండి? ఎవరు అడిగారు అక్కడ తొలగించొద్దని? ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదే. ఒక దేవాలయాన్ని, దాని ప్రాచీనతని, అక్కడ భక్తిని, దాన్ని కాపాడుకోవడం అనేది వాళ్ళలో ఉండాలి. ఆ దేవాలయం కాపాడుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మైసమ్మ దేవాలయం ఉంది, మెట్రో వేస్తున్నారని చెప్పి దాన్ని తొలగించలేదే. పక్క బిల్డింగ్ తీసి రోడ్డు వేసుకున్నారు తప్ప దేవాలయాన్ని వేప చెట్టుని అట్లా కాపాడుకున్నారు. భక్తి అనేది ప్రదర్శనతో రాదు, ఆచరణతో వస్తుంది. కాబట్టి ఆచరణాత్మకమైన భక్తి కలిగి ఉండండి. దేవీ దేవతలతో శత్రుత్వాన్ని పెట్టుకోవద్దు. మీరు ప్రజలతో పెట్టుకోండి, లేకపోతే ఇంకెవరితో పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి. కానీ దేవీ దేవతలతో శత్రుత్వాన్ని పెట్టుకొని కూడా మేము మనగలగానే ఉంటే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగదు అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ప్రేమపూర్వకమైనటువంటి సూచన చేస్తున్నాం.